మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరి బాబురావు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సిద్ధారాఘవరావు పోటీ చేస్తుండగా వీరి గెలుపు కోసం సోమవారం బాబురావు కుమార్తె కదిరి పూజిత, కుటుంబ మహిళలు సుజన, వసంత, స్థానిక నాయకులతో మహిళలతో కలిసి బసిరెడ్డిపల్లి పంచాయతీలోని ఎన్నికల ప్రచారమును ఎంపీటీసీ కేసర్ శ్రీనివాసరెడ్డి సహకారంతో నిర్వహించారు. తొలుత కొత్తూరు నందు, తదుపరి బసిరెడ్డిపల్లి, లింగన్నపాలెముల యందు ప్రచారాన్ని సాగించారు. అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొని ఘనంగా స్వాగతించారు. రోడ్ షో నిర్వహిస్తూ అందరికీ అభివాదం చేస్తూ వీరు ఓట్లు అభ్యర్థించారు. బసిరెడ్డిపల్లెలో కదిరి పూజిత ప్రసంగించడం జరిగింది. పక్క సైడ్ ఉంటాడు పెడితే సరిపోతుంది మేడం. బాబాయ్ పిలుతున్నాను చెప్పండి. నమస్కారం అండి. మీ ఆనందం చూసి చాలా ఆనందంగా ఉంది. మీరు ఆదరించిన విధానం మాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి.
పంపించారు. అమ్మ మీరు వెళ్ళి అందరికి ఒకసారి కనిపించేసి రండి, మేము బయట వాళ్ళం కాదని చెప్పండి, మాకు ఒక అవకాశం ఇస్తే మా నాన్నగారికి చెప్పి మీకున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మేము తప్పకుండా అవి నిర్వహిస్తాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటుంది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఒక ఓటు కదిరి బాబురావు గారికి, ఒక ఓటు సిద్ధారాఘవరావు గారికి వేసి మీ బంగారు భవిష్యత్తు మా నాన్నగారి చేతిలో పెట్టండి. మేము చాలా బాగా చూసుకుంటాము. ఖచ్చితంగా మీకున్న ఇబ్బందులన్నీ మేము బాగా నిర్వహిస్తాము. సిద్ధారాఘవరావు గారు మీకు ఎంతో అభివృద్ధి చేశారు. మా నాన్నగారు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకా బాగా చేస్తాము. మీకు తెలియంది కాదు, కనిగిరిలో మా నాన్నగారు ఎమ్మెల్యే, అక్కడ ఎంతో అభివృద్ధి చేశారు. 4,000 కోట్లు కనిగిరికి తెచ్చి హాస్పిటల్ అని, కాలేజెస్ అని ఎంతో డెవలప్ చేశారు. మీరు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము.